నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈ రోజు మన అలంకృత కార్యక్రమంలో ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించి సబిత గారు మనకేం పరిచయం చేయబోతున్నారో అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సబిత గారు. నమస్తే మౌనిక. బాగున్నారా? సవిత గారు ఈ రోజు మా సకులకి ఇంటీరియర్స్ కి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ ఎపిసోడ్ లో మనము ఫర్నిషింగ్స్ లో బాగా త్రో పిల్లోస్ కానీ, సోఫాస్ లో పెట్టే త్రో పిల్లోస్ కానీ, ఫ్లోర్ రగ్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, డైనింగ్ టేబుల్ మీద రన్నర్స్ కానీ, ఆ చిన్న చిన్న ఐటమ్స్ తోనే ఇల్లు ఎంత అందంగా చేయొచ్చు అనేది చూపిస్తాను. సో మరి ఈ రోజు అలాంటివి చూపించబోతున్నారు మాకు. ఓకే, చూపించేసాను. సో మనము కర్టెన్స్ తోని అన్ని ఇల్లు అంతా సెట్ చేస్తాం మనకు తగ్గట్టుగా కలర్స్ కి సంబంధించి. అండ్ వచ్చేసి ఇది నెక్స్ట్ సోఫాలో కూడా చాలా సోఫాస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. షెమిల్ సోఫాస్ అనేసి, రెగ్జిన్ అనేసి, దానిలో కాటన్, జూట్ అన్నీ ఉంటాయి సోఫాస్ లో కూడా. సో ఆ సోఫాస్ ఎంత చేసినా కూడా ఇలాంటి త్రో పిల్లోస్ తోని మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఆ కుషన్స్ తో ఏమవుతుంది అంటే డిఫరెంట్ కలర్స్, బ్లాక్ సోఫా తీసుకుంటాము. బ్లాక్ సోఫాలో ఆల్ మల్టిపుల్ కలర్స్ లైక్ లావెండర్, రెడ్ అలాంటి కలర్స్ తోని సోఫాని చాలా అందంగా చేయొచ్చు అనమాట. బ్లాక్ సోఫాలో ఇది ఒక రెడ్ కలర్, లావెండర్ కలర్, గ్రీన్ కలర్ ఇవన్నీ వేస్తే ఎంతో కలర్ఫుల్ గా మల్టిపుల్ కలర్స్ తోని చాలా చక్కగా కనిపిస్తుంది. లైక్ ఇలా పెట్టుకున్నా సరే బాగుంటుంది కదా. లైక్ అండ్ చూసి ఇది సోఫాస్ కనే కాకుండా చిన్న చిన్నగా బెడ్రూమ్స్ లో కూడా, కిడ్స్ బెడ్రూమ్స్ లో కూడా, దానిలో కూడా బెడ్రూమ్స్ లో కూడా మనం పార్ట్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుషన్స్ చూసాం కదా, నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? డోర్ మ్యాట్స్. డోర్ మ్యాట్స్ అనేవి చిన్న డోర్ మ్యాట్స్ అనే కదా నెగ్లెక్ట్ చేస్తారు. రకరకాలుగా డోర్ ముందు ఒకటి, ఈ డోర్ ముందు ఒకటి వేస్తారు. సో అలా కాకుండా వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మన కాన్సెప్ట్ బట్టి, కలర్ కాన్సెప్ట్ బట్టి దానిలో కొంచెం డిఫరెంట్ వెరైటీస్, చాలా వెరైటీస్ వస్తున్నాయి. సో అందులోంచి చూస్ చేసుకుంటే చక్కగా ఇల్లు కలర్ఫుల్ గా ఏమి లేకుండా ఈ మినిమం థింగ్స్ తోని చాలా అందంగా చేసుకోవచ్చు. ఇది ఒక వెరైటీ. ఇది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ మనకి డైలీ వేర్ కి వాషబుల్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం యాంటీ స్కిడ్ అనమాట. ఇంత చూస్తే మనకి సేఫ్టీ పరంగా కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి మన కలర్ కాంబినేషన్ తోని అన్నిటితోని సెట్ కూడా అవుతుంది. సో ఇవి యాంటీ స్కిడ్ కాబట్టి మనం కాల్ వేసినా సరే జారిపోకుండా వాషబుల్ పెట్టుకోవాలి. ఓకే, సో మరి ఇందులో వెరైటీస్ అండి. ఇది చూడండి, ఇది ఇంత చూడడానికి ఎంతో చక్కగా డోర్ మ్యాట్ లాగా లేదు, బట్ స్టిల్ ఇట్స్ డోర్ మ్యాట్. అండ్ ఇది మీకు కలర్ఫుల్ గా కిడ్స్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటాము. ఆ కిడ్స్ రూమ్స్ లోకి మనము వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ లైక్ ఇది కూడా వాషబుల్ అనండి. అన్ని వాషబుల్ ఇంకా. అండ్ ఇది కూడా చూడండి, ఇది ఒక స్ట్రైప్స్. మనం ఎక్కడైనా కొంచెం కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఇది స్ట్రైప్స్ కానీ, దానిలో కలర్స్ కానీ, అలాంటి చోట ఇలాంటివి సెట్ అవుతాయి మౌనిక. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్ వెరైటీ దానిలోనే. గ్లాస్ లాగా అవుట్డోర్ బాగుంటుంది. మనకి ఇలాంటి డైరెక్ట్ ఫుల్ గ్రాస్ ఎఫెక్ట్ కావాలన్నా కూడా దొరుకుతాయి. సమ్ టైమ్ ఆఫీసెస్ లో కానీ, కార్పెట్స్ పరంగా అలాంటి చోట కూడా దొరుకుతాయి. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? డైనింగ్ టేబుల్ రన్నర్స్ మౌనిక. సో ఈ రన్నర్స్ అంటారు అనమాట వీటిని. ఈ చిన్న చిన్నగా మన సింపుల్ గా కలర్ఫుల్ గా ఉంటుంది. డైనింగ్ టేబుల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. మధ్యలో వేసేస్తే దాంతో ఒక నీట్ గా ఉంటుంది అండ్ లుక్ ఉంటుంది అండ్ చక్కగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ కలర్. మన కాన్సెప్ట్ బట్టి, మన కలర్ కాంబినేషన్స్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మన బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది. ఓకే, అండ్ దిస్ ఇస్ వైట్. సో మనం ఇల్లంతా సింపుల్ గా వైట్ కలర్ ఇది వేస్తే ఎంతో చక్కగా ఇట్ మేక్స్ లాట్ డిఫరెన్స్ అనమాట దీంతో మనకి వైట్ కలర్ అన్న. సో అలా చాలా వెరైటీస్ అందులో మన కాన్సెప్ట్ బట్టి షైనింగ్. అండ్ ఫెస్టివ్ సీజన్ లో కూడా ఇది చాలా ఒక 3-4 వెరైటీస్ తీసి పెట్టుకుంటే మన సీజన్ కి బట్టి, వెరైటీస్ బట్టి చేంజ్ చేసుకుంటుంటే మనకి కూడా కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. ఇంకా దిస్ ఇస్ కలర్ఫుల్ గా. మనకి మనం ఎంతసేపు కుషన్స్, రన్నర్స్ ఇవి చూసాం కదా, ఇప్పుడు మనం ఫ్లోర్ రగ్స్ చూద్దాము. దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే మాస్టర్ బెడ్రూమ్స్ లోకి, కిడ్స్ లోకి, హాల్ లోకి చాలా వెరైటీస్ ఉంటాయి మౌనిక. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి కిడ్స్ రూమ్ లోకి సెట్ అవుతుంది. ఫ్లోర్ రగ్స్ మనకి బెడ్ క్యానల్ వచ్చేసి బెడ్ ముందు సైడ్ కానీ, పెద్ద పెద్ద బెడ్రూమ్స్ లో. సో ఇది వేస్తే చాలా చక్కగా ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. దే కెన్ ప్లే ఆన్ దిస్ అండ్ చేయొచ్చు మనక. నెక్స్ట్ వచ్చేసి దిస్ డిఫరెంట్ కాన్సెప్ట్ చూడండి. కొంచెం బెడ్రూమ్స్ ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దిస్ డిఫరెంట్ షేప్. ఇది చూడండి, క్యాట్ షేప్ లో ఉంది.
వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పిల్లలకి యంగ్ ఏజ్ పిల్లలు బెడ్ డిజైన్ చేసినప్పుడు యూ కెన్ ప్లాన్ లైక్ దట్. దిస్ ఇస్ అందులో ఒక వెరైటీ మౌనిక ఫ్లోర్ అన్నది ఇది. దిస్ ఇస్ మన కలర్ కాన్సెప్ట్ బట్టి మన ఫ్లోర్ బెడ్రూమ్ ముందు బెడ్స్లలో బెడ్ ముందు అనమాట వేసేసుకుంటే మనకి కొంచెం చక్కగా ఉంటుంది. అంటే కాళ్ళు నీట్ గా ఉంటుంది, బాగుంటుంది. మనకి బెడ్ రన్నర్స్ అనేవి బాగుంటాయి. ఓకే, సో మరి ఇప్పుడు మనం బెడ్ రన్నర్స్ చూసాం కదా, డిఫరెంట్ వెరైటీస్ చూసాం కదా, అవి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటాయండి? అవి మనకి 450 నుంచి ఇట్ గోస్ ఆన్ అనమాట. 500 నుంచి ఇట్ గోస్ ఆన్ till 1000s 2000s వరకే ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద కలర్ కాన్సెప్ట్స్, అంటే ద మెటీరియల్ ఇచ్చి దానిలో సైజెస్ దాన్ని బట్టి ఇట్ వేరీస్. ఇవన్నీ మాక్సిమం వాషబుల్ ఉంటాయి. మాక్సిమం వాషబుల్ ఉంటాయి అండ్ డ్రై వాష్ ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, సో మై నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? దిస్ ఇస్ ఆల్సో ఇవి కూడా ఫ్లోర్ వర్క్స్ అవుతాయి. ఇవి పెద్ద పెద్ద హాల్స్ లోకి కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. సో పెద్ద హాల్స్ పెద్ద బెడ్రూమ్స్ అలాంటి చోట యూజ్ అవుతాయి మనకి. దిస్ డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్. ఇది 3 కలర్స్ ఉన్నాయి. బ్రైట్ గా కలర్ఫుల్ గా ఉంటుంది, సూపర్ ఉంటుంది అండ్ ఇట్స్ వాషబుల్ ఆల్సో. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ కార్పెట్స్ కూడా. ఇవి జనరల్ గా ఏ రేంజ్ లో ఉంటాయి మోనికా? వచ్చేసి 1500 నుంచి 2000 ప్లస్ వరకే ఉంటుంది మోనికా. ఓకే, సో మరి ఇందులో బిగ్గెస్ట్ సైజ్ లైక్ అంటే ఇవి మనం చూసింది సెంటర్ టేబుల్ వేసుకోవడానికి అయితే బాగుంటుంది. అది మనకి హాల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కావాలి అంటే వాటికి ఏ సైజ్ వేసుకుంటే బాగుంటుంది? వాటికి కూడా మనకి పెద్ద సైజెస్ ఉంటాయి మోనికా. దిస్ ఇస్ ట్రెడిషనల్ మనకి ముందు నుంచి ఉండే కార్పెట్స్ ఇవి. దిస్ ఇస్ చాలా పెద్ద హాల్స్ లోకి 9x7 అలాంటి పెద్ద పెద్ద కార్పెట్స్ కూడా మీకు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. చాలా కలర్ కాంబినేషన్, చాలా వెరైటీస్, చాలా మెటీరియల్స్ లో ఉన్నాయి. సో ఈ మెటీరియల్స్ అన్ని యూజ్ చేస్తూ మీరు మీ హౌస్ ని కొంచెం చక్కగా కలర్ఫుల్ గా అందంగా చేసుకోవచ్చు మనకి. ఓకే, ఇప్పుడు లైక్ కార్పెట్ అలాగే మనకి కర్టన్స్ అండ్ సోఫాస్ ఇవి ఏ కలర్ కాంబినేషన్ జనరల్ గా ఉండాలి? అంటే ఏది లైట్ ఉండాలి, ఏది డార్క్ ఉండాలి? ఇది అగైన్ అట్లా సచ్ యాజ్ బెంచ్ మార్క్ రూల్ అంటూ ఏముండదు మౌనిక. మన హౌస్ కలర్ కాన్సెప్ట్ బట్టి కొందరికి డార్క్ కలర్ సోఫాస్, సపోజ్ కొందరు డార్క్ సాయిల్ అవ్వకూడదు, పిల్లలు ఉంటారు అండ్ జనరల్లీ ప్రిఫర్ డార్క్ సోఫాస్. అలాంటి చోట ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా మీరు సోఫా డార్క్ తీసుకున్నారు కాబట్టి సరౌండింగ్స్ కొంచెం లైటర్ తీసుకుంటే బాగుంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు డార్క్ సోఫా అనుకోండి, డార్క్ కర్టన్స్ తీసుకోవడం వల్ల కొంచెం డార్క్ కొంచెం లైటర్ షేడ్స్ వెళ్తే బాగుంటుంది. అయితే వేసి డార్క్ కర్టన్స్ తీసుకుంటే కొంచెం లైట్ సోఫాస్ అలా తీసుకుంటే మీకు కొంచెం కలర్ఫుల్ గా అండ్ చూడడానికి కొంచెం సూపర్ గా బాగా కనబడుతుంది. సో ఒకటి డార్క్ గా ఉన్నప్పుడు ఇంకోటి లైట్ గా మనం ప్రిఫర్ చేస్తే రూమ్ ఏంటంటే లైట్ ఉంటుంది, అలాగే స్పేషియస్ గా కనిపిస్తుంది. అన్ని డార్క్ అయితే మళ్ళీ రూమ్ చిన్నది. ఓకే, మరి సబిత గారు ఈ రోజు మా సకులకి ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలాంటి కుషన్స్ అయితే బాగుంటాయి, అలాగే ఎలాంటి కార్పెట్స్ ఏ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తే బాగుంటాయని చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.